మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అది విజయనగరం జిల్లా దత్తరాజర మండలం కే కృష్ణాపురం గ్రామం అది. నా పేరు సారికి బంగానడు అనే రైతు. మేము పుల్లగా వీర వెంకటరెడ్డికి మొక్కజొన్న గింజలు అమ్మడం జరిగింది. సుమారు ఈయన మాకు 4-5 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తుంటే పరిచయం అయ్యి ఏర్పడింది. జొన్నలు మేము ఇచ్చిన తర్వాత ఒక 15 రోజుల్లో మాకు డబ్బులు ఇస్తామన్నారు. 15 రోజులు మేము చూసిన తర్వాత ఆయన ఫోను మేము చేస్తే స్పందించకపోవడం, ఆయన ఇంటికి మేము వెళ్ళాం. ఆయన ఇంటికి వెళ్ళాక ఆయన ఇంటి క్లోజ్ చేసి ఉందండి. తీరా ఆరా తీసాము, ఆయన ఇక్కడ లేరని తెలిసింది. తదుపరి మేము పోలీసు వాళ్ళ వరకు వెళ్ళి మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇంతలో సుమారు 40 దినాలు గడిచింది. మరి 5-6 రోజుల్లో చూస్తాము వెళ్తామన్న సరికి మాకు ఐపీ నోటీసులు పంపించారు మా పేరున. ఈ నోటీసులు ఈరోజు వాయిదా బొబ్బిలి కోర్టుకి మేము వెళ్ళడం జరిగింది. తీరా చూస్తే మాకు ఐపీ పంపించినటువంటి వ్యక్తి వీర వెంకటరెడ్డి అనేటువంటి ఆయన అటెండ్ అవ్వలేదు. ఈరోజు మేము ఆ పెట్టుబడి ఇతరుల దగ్గర వడ్డీలకు తీసుకొచ్చి కూలికి ఇచ్చి నాలుగిచ్చి నానా అవస్థలు పడ్డాము. చివరికి డబ్బులు లేవు సరి కదా. ఈరోజు పనిపాట్లు మానుకొని సుమారు మనిషికి 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టి కోర్టుకి వెళ్ళి వచ్చినందుకు కూడా ఫలితం లేకపోయింది. తీరా చూస్తే మాకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని చూసామండి. ఎవరు స్పందించలేదు. సాలూరు సీఏ గారి దగ్గరికి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం. తదుపరి న్యాయం కోసం మీడియాని సంప్రదించడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుని మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతాం. నా పేరు లింగాల భవాని. మా ఊరు నిల్పర్తి గ్రామము, సాలూరు మండలము, పార్వతీపురం మన్యం జిల్లా. మా ఊర్లోని 3 ఎకరాల నిల్పర్తి గ్రామంలో 3 ఎకరాల భూమి కౌలుకు చేస్తాము. ఆ పంట అన్నమాట వీర వెంకటరెడ్డి పట్టుకుని లోడి తీసుకోండు. ఆ బేరంకి వచ్చి లోడి తీసుకొని వెళ్ళాడు, సరుకు చూసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మేము చాలా ఇబ్బందులతోటి మదుపు పెట్టాం కదండి. కూలోళ్ళు పెట్టుకొని పంట పండించాము. అలాంటప్పుడు కూలి ఇవ్వకపోతే ఎలాగండి? ఆ కూలోళ్ళు కూడా మా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తాండ్రు. అతని దగ్గరికి 3-4 సార్లు వెళ్తే అమ్మ మీకు ఇదిగో ఈ 10 రోజుల్లో మీకు అమౌంట్ చెల్లిస్తాము అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ మా కోడలకు కూడా పెద్ద ప్రశ్న అయిందండి. 1,20,000కి జొన్నలు ఎత్తుకెళ్ళాడు. కనీసం ఎంతైనా మాకు సరిపెట్టండి అని సరే అతను ఇవ్వలేదు. తిరిగి మా ఊరోళ్ళ మీదే నోటీసులు పంపించాడు. పంపించి ఈరోజు బొబ్బిలి కోర్టుకి ఊళ్ళు మానుకొని వాయిదాకి వెళ్ళారు. వాయిదాకి వెళ్ళి మాకు న్యాయం చేయండి సార్, మేము పేదోళ్ళం కదా, కూలి చేసుకొని మేము మదుపులు పెట్టుకొని పండించుకొని మా కొడుకు పట్టడం అతనికి ధర్మమేనా? మేము ఎస్సీ కులంకి చెందిన వాళ్ళమండి. కౌలుకు చేసుకొని మాకు సొంత భూమి కూడా లేదు. కోర్టుకు కూడా ఆయన రాలేదు. దయచేసి మా సమస్యపై మీరు స్పందించి మాకు ప్రభుత్వం న్యాయం చేస్తారని మేము చాలా బాధపడుతూ కోరుకుంటున్నామండి.